క్రీస్తు ప్రతినిధులం మనము, క్రీస్తు రాయబారులు అని. అంటే ఇంగ్లీష్లో బాగుంటుంది, వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. ఉదాహరణకి దానికి విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ పెద్ద షాప్ పెట్టారు అనుకుందాం, జ్యువెలరీ షాపు, నగల షాపు, లేకపోతే మాలో, లేకపోతే ఇంకోటి పెట్టారు. కొందరు సినిమా యాక్టర్ల ఫోటోలు పెట్టుకుంటారు, కొందరు క్రికెటర్లు పెట్టుకుంటారు. వాళ్ళు అంబాసిడర్ లాగా, అంటే వాళ్ళు ప్రతినిధులు ఆ కంపెనీకో, ఆఫీస్కో, ఆ షాపుకో, ఆ నగల కొట్టుకో వాళ్ళ ఫేమస్ బొమ్మలు పెట్టుకుంటారు. నీ బొమ్మ నా బొమ్మ ఎందుకు పెట్టరు? మనమంతా ఇది కాదు, ఇది బాగా మనకంత పేరు ప్రఖ్యాత లేదు. నీ బొమ్మ నా బొమ్మ పెడితే ఎవరిల్లు అంటారు అంతే. దిష్టి బొమ్మేమో అనుకోవచ్చు కొన్నిసార్లు. కానీ సినిమా యాక్టర్ బాగా పేరుంది, ప్రఖ్యాత, విలువ ఉంది, గౌరవం ఉంది, రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఉన్నోళ్ళు, గొప్పోళ్ళు, మేధావులు, ఎన్ని పేర్లు వాళ్ళకి వర్తిస్తాయి. కాబట్టి ఆ ఫోటో చూడంగానే అది ప్రోడక్ట్ సరిగ్గా లేకపోయినా పలానంలో అమ్ముతున్నారంటే చాలా గొప్పగా ఉంటుంది అని ఇల్లుకొనేస్తారు వాళ్ళు. ఉదాహరణకు అమితాబ్ బచ్చన్ తెలిసి ఉంటావు మీకు. ఆయన ఎందుకు పెడుతున్నారు? ఆయన ఎంత ఫేమస్, పాపులరో. ఆయన ఏం అమ్ముతున్నాడా కాదు, ఆయన అమ్ముతున్నాడు అంతే. కొన్నిటివి జనాలు చాలామంది చూశాను, అంత ఫేమస్ అన్నారు, పిచ్చి. అందుకనే ఆ యాక్టర్స్ ఫోటోలు, అమ్మాయిల ఫోటోలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, వాళ్ళ ఫేస్ వాల్యూ బట్టి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ బయటికి వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళ ₹1,00,00,000 ఇచ్చి కూడా తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళని ప్రమోట్ చేసుకోవటానికి, వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవటానికి, వాళ్ళ మొహం చూస్తే చాలు జనాలు వస్తారు అని. అలాంటప్పుడు అదే జ్ఞానం చూడండి, యేసు ప్రభు ఒకటి అనుకున్నాడు. ఆయన ఒక కంపెనీ పెట్టాడు, యేసు ప్రభు దేవుని రాజ్యం ఇక్కడ ప్రమోట్ చేసుకోవాలి భూమి మీద. యేసు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన కంపెనీ ఎక్కడ పెట్టాడు? భూమి మీద. ఈ భూమి మీద ఆయన కంపెనీ లేదా ఆయన రాజ్యం విస్తరించాలనుకున్నాడు. ఎవరిని అంబాసిడర్గా పెట్టాడు? హల్లెలూయా! అంటే మనకి ఎంత విలువ ఉన్నట్టు, ఎంత గొప్ప ఉన్నట్టు, ఎంత ఖరీదు ఉన్నట్టు. అనగా ఇంకా చెప్పాలంటే మన మీద పెట్టిన ఖరీదు ఏంటో తెలుసా? ఆయన పెట్టి ఖరీదు యేసు రక్తం, హిజ్ ఓన్ బ్లడ్. ఆయన రక్తంతో, స్వరక్తంతో మనం కొనుక్కోడంటే మనం ఎంత విలువైన వాళ్ళమో, అలాగే ఆయన కంపెనీ మన చేతిలో పెట్టాడు కదా. ఇదిగో దేవుడి రాజ్యానికి మీ అందరినీ వాడుకుంటాను, అందరూ రండి నా రాజ్యాన్ని ప్రమోట్ చేయండి అంటాడు దేవుడు. హల్లెలూయా! అది చూస్తుంటే అనిపిస్తుంది, హల్లెలూయా అనిపిస్తుంది, ప్రభువా నాకు ఎవరు ఏ కంపెనీ వాడు జాబ్ ఇవ్వడు, ఏ కంపెనీ వాడు నా బొమ్మ పెట్టుకోడు, కానీ నువ్వైతే నీ పెద్ద కంపెనీలోనే నన్ను నమ్మి తీసుకొచ్చి నీ అంబాసిడర్గా. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా నువ్వు జనాలకు కనపడవు, కానీ నేనేం మాట్లాడితే అదనమాట నువ్వు, నేను ఎలా చూపిస్తే అదనమాట నువ్వు. అంటే సాక్షాత్తు నిన్ను నేను ఈ భూమి మీద ప్రకటిస్తున్నాను, చూపిస్తున్నాను. హల్లెలూయా! మంచి అంటే మంచి, చెడు అంటే చెడు. ఎంత నమ్మాయంటే దేవుడు నన్ను వచ్చి యేసు ప్రభు కోపిష్టి అని అనుకో, అందరూ అయితే నమ్ముతారు. యేసు ప్రభు కోపిష్టి, ఒకరితో వస్తుంది, శిక్షిస్తాడు అనగానే ఏసే అట్ట అనమాట. మళ్ళీ అదే నేను అలా కాకుండా ఏసే మంచోడు అంటే ఆ పేరే వస్తుంది. అంటే ఏసీని చెడజాలనా మంచి చేయాలనా ఎవరి చేతిలో ఉంది?